సంతోషం సార్. చాలా విషయాలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి వారి ప్రతిభను సాగుతున్న సెక్రటరీ సంజయ్ రామ్ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. Respected Honorable Sri Srinivas Rao garu and women comrades, a wonderful evening one and all. Since this year, first women's ki ekkada kuda priority అనేది లేదు. ఎంతో మంది నేను కూడా మగవాళ్ళ అదేని రిమెంబర్ చేసుకుంటూ 1909లో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఉమెన్స్ డేకి స్మార్ట్ కేక్ని సపరేట్గా అలాట్ చేస్తూ అప్పటి నుంచి ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే భారతదేశ చరిత్రలో ఒక తల్లి ఒక గొప్ప రాజుని తయారు చేసింది, శివాజీ గారిని వాళ్ళ తల్లి ఇందిరాబాయి. సో ఆయన అంత గొప్ప వ్యక్తి కావడానికి మెయిన్ రీజన్ వాళ్ళ మదర్ ఒక స్త్రీమూర్తి. భారతదేశ స్వాతంత్రాన్ని మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసినటువంటి ప్రతి మహిళకి నేను గర్వంగా స్వాగతం చెప్తున్నాను. అవన్నీ ఎన్నో కథలు చదివాం మనం, కానీ మన లైఫ్లో మన కల్లో మన పుట్టినప్పటి నుంచి మనకు మాతృత్వాన్ని అందించి మనల్ని ఒక బిడ్డగా కని మనల్ని ఇంకా స్టేజ్లో పెట్టినటువంటి మన తల్లిదండ్రులు వాళ్ళే మనకు పెద్ద ఇన్స్పిరేషన్. ఇప్పుడన్నా మనం ఇలా కొంచెం ఏసీలోనో కొంచెం నీడపాటున కూర్చొని జాబ్ చేస్తూ మన పిల్లల్ని చూసుకోగలుగుతున్నాం, కానీ మన మదర్ చాలా వరకు ఇక్కడ మనం చాలా వరకు ఒక ఫార్మింగ్ అంటే వ్యవసాయ కుటుంబం నుంచి ఒక చిన్న పల్లెటూరులో పెరిగిన చాలామందే ఉంటాం. మన మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, తండ్రితో సమానంగా అంటే భర్తతో సమానంగా తోటకెళ్ళి ఆయనతో సమానంగా కష్టపడి పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి పైసా కూడబెట్టి మన చదువు కోసం మనమైతే చిన్న చిన్న కోరికలను వాళ్ళకు అవసరాన్ని వద్దు అనుకొని ఆ చిన్న మన కోరిక తీర్చడం కోసం వాళ్ళ అవసరాన్ని కూడా పక్కన పెట్టి ఎన్నో త్యాగాలు చేసి మనల్ని కష్టపడి చదివించి మరొక ముఖ్య అతిథి గారు, వెల్కమ్ టు యూ సార్. మీ అందరికీ తెలుస్తుంది ముస్లిం పిల్లల్లో పెళ్లి చేస్తాను అదంతా, కానీ మా నాన్న పుట్టినప్పుడు నన్ను చూడలేదు. మా నాన్న క్లాస్ నన్ను చదివించి నన్ను పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్యాంక్ ఉద్యోగి అని చెప్పుకోవడం మా నాన్న చాలా గర్వం. ప్రాక్టికల్గా అయితే బ్యాంక్ అట్మాస్ఫియర్గా మనమందరం బ్యాంక్ ఎంప్లాయీస్, కానీ వర్కింగ్ అట్మాస్ఫియర్లో జెండర్ ఈక్వాలిటీ వేదిక ముందు ఆశీర్వదించినటువంటి సోదరి మనందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇంతవరకు ఏం మాట్లాడారో నాకు తెలీదు. 8th March ఉమెన్స్ డే. ఎందుకు 8th March ఉమెన్స్ డే? ఎవరైనా వాళ్ళు ఎప్పుడైనా చూస్తారా? ఏమా 8th March ఎందుకు డేట్ ఫిక్స్ చేశారు? అసలు 8th March ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ చేశారు? సరే నేను చెప్తాను. 8th March 1857 మహిళా దినోత్సవం ఎందుకు వచ్చిందా అంటే, మార్చ్ 8ని అమెరికాలో మహిళలు టెక్స్టైల్స్ రంగంలో వారికి జెండర్ ఇన్ఈక్వాలిటీ జరుగుతుందని చెప్పేసి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అమెరికాలో 20,000 మంది స్త్రీలు బయటకు వచ్చారు. వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ చేసిన రోజు చాలామంది మహిళల్ని అమెరికన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. సో ఎప్పుడైతే ఉమెన్ ఒక్కసారిగా ప్రపంచంలో ఎప్పుడు కూడా పురుషుల ఆధిపత్యం సందర్భాలు లేవు. 1957 మార్చి 8వ తారీఖు వరకు మొట్టమొదటిసారిగా ఎంతోమంది మహిళలు జైలు పాలయ్యి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురయ్యి అవడం వలన అది ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి ఆ రోజు ఉన్నటువంటి అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదు, అప్పుడు ఉన్నటువంటి ఏదైతే వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మహిళలు మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి మా యొక్క హక్కులను కాపాడాలని చెప్పేసి గవర్నమెంట్ మీద ఏదైతే వ్యతిరేకతను ప్రకటించారో ఆ రోజున ఉమెన్స్ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ యొక్క అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.
దాన్నే భారతదేశం కూడా అడాప్ట్ చేస్తుంది. ఈ విషయం ఎవరికైనా తెలుసా? వాళ్ళే. ఐ వాంట్ ఆస్క్ ఏ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే సోదరులంతా చాలా మంది ఉన్నారు కాబట్టి, వై మహిళా దినోత్సవం, వై నాట్ పురుష దినోత్సవం? వై మహిళా దినోత్సవం, వై నాట్ పురుష దినోత్సవం? ఎందుకు మహిళా దినోత్సవం కావాలా? ఎందుకు పురుష దినోత్సవం ఉండకూడదు? ఉన్నదా పురుష దినోత్సవం? ఉన్నది. ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. నాలాంటి వాళ్ళు ఎవరో క్వశ్చన్లు అడుగుతున్నారని పలానా డేట్ ఉంది సార్ అంటున్నారు. కానీ ఆ రోజు ఏ వేడుకలు పురుషులు జరుపుకోవట్లేదు. పురుషులకు ప్రతిరోజు వేడికే, అవునా కదా? పురుషులకి ప్రతిరోజు వేడికే. ఆఫీస్ అవర్స్ అయిపోయిన వెంటనే వేరే చోట వేడుక ఉంటుంది. సో ఆ వేడికి వెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి సరే, ఐ వాంట్ టు ఆస్క్, మన సభ అంటే ఎప్పుడు కూడా కళాకార ధ్వనంతో, ఎప్పుడు నవ్వుతూ ఆహ్లాదంగా ఉండాలి. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ప్రకృతిలో ఆడవాళ్ళు గొప్పవాళ్ళ, మగవాళ్ళు గొప్పవాళ్ళ? గొప్పవాళ్ళని లెక్కింది. ఆడవాళ్ళందరూ సహజంగా కాకపోతే ఆడవాళ్ళు ఎక్కింది. మగవాళ్ళు గొప్పవాళ్ళని చేతులెత్తు. మగవాళ్ళు గొప్పవాళ్ళని చేతులెత్తు. ఒకటి ఎత్తండి సార్. మగవాళ్ళకి ఎత్తలేని చెప్పితే ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ఎంత దారుణంగా లొంగిపోయారు అంటారు. సో నేను కూడా మగవాడిని కాబట్టి నేనేమంటానంటే, ప్రకృతిలో మగవాళ్ళే గొప్పవాళ్ళు అంటారు. మా స్టేట్మెంట్ కరెక్టా కాదా? వాయనొద్దు. మహిళలు గొప్పవాళ్ళ, మగవాళ్ళు గొప్పవాళ్ళ? సరే, నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను చూడండి. మహిళలు అందంగా ఉంటారా, మగవాళ్ళు అందంగా ఉంటారా? నేనేమంటానంటే, జోక్స్ కోసం మనం మాట్లాడుతుంది. ఒక న్యాయమూర్తి గారి గది ఇక్కడికి వచ్చింది. ఆడవాళ్ళు యాక్చువల్గా అందంగా ఉండరు, అందంగా ఉన్నట్టుగా ఆపాదింపబడతారట. ఎందుకు అంటే, వాళ్ళు పూలు పెట్టుకుంటారు, జడ వేసుకుంటారు, రకరకాల రిబ్బన్స్ కటింగ్లు పెట్టుకుంటారు, ఏ టిప్పులు పెట్టుకుంటారు, మెల్ల గొలుసు వేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, చెవులు పెట్టుకుంటారు, రకరకాల బొట్లు పెడతారు, రకరకాల నెక్లెస్లు, అరవంకీలు, కాలికి పట్టాలు, ఒకటేంటి నడుకు వడ్డాను. మగవాళ్ళకి ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ పెట్టుకుంటేనే ఆడవాళ్ళు అందంగా కనబడతారు. మగవాళ్ళకి ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ లేకుండా కూడా ఆడవాళ్ళ బయటకు వచ్చినట్టయితే, ఇవన్నీ లేకుండా పక్కన మగవాడి పక్కన కూర్చున్నట్టయితే ఎవరు అందంగా ఉంటారు? ఇవన్నీ లేకుండా ఉంటే ఎవరు అందంగా ఉంటారు? మగవాళ్ళు అందంగా ఉంటారా? సో కవి ఏమన్నాడంటే, సింహము ఒకటి, శివంగి ఆడది. సింహాన్ని చూసారు ఎప్పుడైనా? ఎంత దూరం ఉంటుంది, ఎంత జుట్టు ఉంటుంది దానికి. సింహం అందంగా ఉంటుందా, శివంగి అందంగా ఉంటుందా? సింహం అందంగా ఉంటుంది, అంటే మృగరాజు కాబట్టి. నెమలి మగనెమలి పిక్చర్ ఉంటుంది. ఆడనెమలి మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఆడనెమలి కోడి పెట్ట ఎలా ఉంటుందో, కోడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కోడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే నెమలి మగది, సింహం మగది, కోడి పుంజు, కోడి పెట్ట. కోడి పుంజు అందంగా ఉంటుందా, కోడి పెట్ట అందంగా ఉంటుందా? పుంజు అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పుంజుని చూడండి. పుంజికి తలపైన ఒక మంచి పింఛం ఉంటుంది, అది అద్భుతంగా నడుస్తూ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రకరకాల ఫెదర్స్ ఉంటాయి. కోడి పెట్ట అందంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతిలో సాధ్యమైన అందం ఎవరికంటే మగవాళ్ళు తిరుగుతా. సో ఒప్పుకోరా? అంత ఇప్పటిదాకా ఉమేష్ జరుగుతుంది, ఏంటి మ్యాన్స్ టైంలోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? ఐ విల్ టెల్ ది రీజన్స్. మీకు నేను లాస్ట్ కంక్లూజన్ ఇస్తాను. ఎందుకంటే ఒక న్యాయమూర్తిగా జస్టిఫికేషన్ చేయాలా, మేము ఎప్పుడు బ్యాలెన్స్లో ఉండాలా. సో ఒకవైపు బ్యాలెన్స్ వెళ్ళిపోకూడదు. సో అవన్నీ కూడా జస్టిఫికేషన్ చెప్తూ లాస్ట్ కంక్లూజన్ ఏమొస్తారో అప్పటి వరకు పేషెంట్ కూడా ఏంటి సార్ జడ్జి గారు చాలా రివర్స్ చేసేస్తున్నారు. సో కాబట్టి మగవాళ్ళు ప్రకృతిలో చాలా అందమైన వాళ్ళు, చాలా సహనవంతులు, చాలా ఓపిక ఉన్న వాళ్ళు, కలిగిన వాళ్ళు, ఇవన్నీ అంటారు. ఒప్పుకోరా? సరే, మా ఇంట్లో మా ఆవిడ నన్ను కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు. ఏమడిగిందంటే, ఎవరి మహాపతివ్రతం చేతి తెలుసా నాన్న? చెప్పండి అన్నది. సీత
సావిత్రి, అనసూయ, అహల్య, అరుంధతి, శ్రీవల్లి, మండోదరి, దమయంతి, తార అని చెప్పినాను. సీత, సావిత్రి, అహల్య, అనసూయ, అరుంధతి, శ్రీవల్లి, దమయంతి, మండోదరి, తార. ఇమీడియట్ గా నాకు తీసుకెళ్లి జీడిపప్పు ఉప్మా చేసి పెట్టింది. ఎందుకు ఏమా తార? తార వాలి భార్య అమ్మా, మహాపతివ్రత తార వాలి భార్య. ఇంకా మీకు వచ్చిన డౌట్ రేపు చెప్తే అది క్లారిఫై చేస్తాను. సావిత్రి తెలుసు, అనసూయ తెలుసు, అహల్య తెలుసు, అరుంధతి తెలుసు, మండోదరి రావణాసుడి భార్య తెలుసు, తార తెలుసు, దమయంతి తెలుసు, శ్రీవల్లి తెలియదు. మీకు మహాపతివ్రత లిస్టులో చేసేసాను. వెంటనే ఒక జీడిపప్పు పప్పులో తీసుకొచ్చి పెట్టింది. సో ఆ రోజుకి అప్పుడు ఎలా గడుపుకోవాలో అలా గడుపుకోవాలంటే. సో కాబట్టి ఒక జడ్జెస్కి ఇంట్లో గొడవ పడకూడదు అంటే ఇలాగే మాకు ఉన్నాయి గొడవలు, మేమేం ఎక్సెప్టెడ్ కాదు. సో కాబట్టి అప్పటికప్పుడు తప్పించుకోవాలంటే సరే ఉప్మా తింటున్నాను. ఉప్మా తింటుంటే పూర్తిగా తినచ్చింది కాదు. ఇంకో ప్రశ్న అడిగింది, ఏమండి ప్రకృతిలో నదులన్నీ కూడా ఆడవాళ్ళు పేరు పెట్టారు, మేమే గొప్పవాళ్ళని తెలుసా అంటే నా కడుపులో చాలా బాధ వచ్చింది. తింటూ మధ్య ఇవన్నీ నిజాలు చెప్పాల్సి వస్తున్నాయి. ఏమేమి పేర్లు ఉన్నాయా అని. కృష్ణ, గోదావరి, పెన్న, మంజీర, కావేరి, నర్మద, ఇలా ఆడవాళ్ళన్ని పేర్లు చెప్పింది. ఇవన్నీ ఆడవాళ్ళ పేర్లు కదా. చూసారా, మేము మగవాళ్ళ పేర్లు ఎవరైనా పెట్టారా? కాబట్టి నదులన్నీ మా పేరుతో ఉన్నాయి కాబట్టి మేమే గొప్పవాళ్ళం అండి. అప్పుడు నేను అన్నాను, కాదు అమ్మా, మీకు పాత తెలుసు, కొత్త తెలుసు. నాకు ఈ నదులన్నీ కూడా చాలా గొడవ చేస్తూ ఒక చోట నిలకడగా ఉండకుండా రకరకాల రూట్లు తమ ఇష్టం వచ్చినట్టు పోయి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ ఆడవాళ్ళు కూడా ఒక చోట నిలకడగా ఉండగా 24 గంటలు నోరాడిస్తూ అందరిని తిరుగుతూ అలా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ ఆడవాళ్ళ పేర్లన్నీ నదులు పెట్టేశారన్నమాట. వెంటనే ఉప్మా ప్లేట్ లాగేస్తుంది. సో నా ఆశంత ఆవిరైపోయింది. సో ఇంకొకసారి ఖాళీగా కూర్చున్నప్పుడు, ఏమండి ప్రకృతి స్త్రీ రూపమా పురుష రూపమా అనేది మనందరికీ తెలిసిందేంటి? ప్రకృతి స్త్రీలింగమా పుల్లింగమా? జెండర్ స్త్రీలింగం. సో ప్రకృతి ఇదే స్త్రీని ప్రకృతిగా మనం ఆరాధిస్తున్నాం. చూసారా, మేము చాలా గొప్పవాళ్ళం. ప్రకృతిని స్త్రీలో ఆరాధించారు కాబట్టి మేమే గొప్పవాళ్ళం. ఆ రోజు కూడా ఏదో తింటున్నాను, మధ్యలోనే వేసింది ప్రశ్న. వెంటనే నేను ఆన్సర్ చెప్పాను. ఎందుకు ప్రకృతిని స్త్రీతో పోల్చారంటే, స్త్రీ కూడా ప్రకృతిలాగే ఏ నిమిషంలో ఏ విధమైనటువంటి అపాయం తెచ్చిపెడుతుందో తెలియదు. ప్రకృతిలాగే సునామీ రావచ్చు, వర్షం రావచ్చు, ఎండ రావచ్చు, లేదా పగలవచ్చు, వడగల రావచ్చు. ఏ విధంగా అపాయం తెచ్చిపెడుతుందో ప్రకృతి దానికి తెలియదు. కాబట్టి స్త్రీని ప్రకృతితో పోల్చారన్న నేను ఒప్పుకోనని చేసేదో ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా సరదాగా అనుకోవడం, కానీ ఇవన్నీ మాట్లాడుకున్నప్పటికీ కూడా ఎందుకు మహిళా దినోత్సవం జరుపుకోవాలి, ఎందుకు ఈ జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అనేది మాట్లాడుకుంటే, ప్రపంచంలో అందరికన్నా మనం ఒక వ్యక్తి పేరు చెప్తే కాదు తప్పు అని చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ వ్యక్తి పేరు అమ్మ. అమ్మని పేరు చెప్తే మా అమ్మ బాగోదు రూపం, మా అమ్మ బాగోదు అని అనేవాళ్ళు ఎవరైనా చేతులెత్తగలరా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సో అమ్మ అంటే ఎటువంటిది అంటే కనుక, ఎన్నో బాధలకు ఓర్చుకుని పిల్లల్ని పైకి తీసుకురావడం కాకుండా, ఆమె పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు ఆమె యొక్క శరీరంలో ఉన్నటువంటి 52 జతల ఎముకలు డెలివరీ అయ్యేటప్పుడు ఒక్కసారి ఎరుగుతాయండి. ఒక్కసారి ఇరిగినంత పెయిన్ వస్తుందంట. దట్ పెయిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డాన్స్.
52 ఎముకలు ఏ విధంగా ఒక్కసారి శరీరంలో ఇరిగి ఎంత పెయిన్ వస్తుందో ఆ డెలివరీ టైంలో అంత పెయిన్ వస్తుందంట. అంత పెయిన్ తట్టుకుని అమ్మ మనకి జన్మనిచ్చి అపసారక స్థితిలో వెళ్ళిపోయేటప్పుడు ఆ డాక్టర్ గారు నర్సు తీసుకొచ్చి అమ్మానికి ఇంకో బేబీ పుట్టింది, అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టాడని చూపిస్తే ఆ బిడ్డను చూసి ఆ పెయిన్ మర్చిపోయి తన బిడ్డ తన యొక్క రక్తం బయటకు వచ్చిందని చెప్పేసి ఆనందపోయి మురిసిపోతుంది. అటువంటి అమ్మకు ఉన్నటువంటి సహనం ప్రపంచంలో ఎవరికి లేదు. ఆడవాళ్ళకు ఉన్నటువంటి సహనం మగవాళ్ళకి లేదు. సో ఆడవాళ్ళ పిల్లలను చూసుకున్నట్లుగా శ్రద్ధ చేసినట్లుగా మగవాళ్ళు చూసుకోలేరు. కాబట్టి ప్రపంచంలో ఏ శక్తి గొప్పదే అంటే స్త్రీ శక్తి గొప్పది. సో అల్టిమేట్లీ జడ్జి గారి తీర్పు పెట్టింటే ప్రపంచంలో ఆడవాళ్ళే గొప్పవాళ్ళు, సో మగవాళ్ళు కాదు. మరి మహిళా దినోత్సవం ఎందుకు? ఒప్పేసుకున్నాం కదా మహిళా దినోత్సవం. ఆడవాళ్ళే గొప్పవాళ్ళని ఒప్పుకున్నాం, ఎందుకు మహిళా దినోత్సవం? సో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం చాలా ముందు స్థితిలో ఉంది. ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడంలో కానీ, ఆడవాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడంలో కానీ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం చాలా ముందుకుంది. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక సోదరిమణి మాట్లాడుతున్నారు. వారు ఏం చెప్తున్నారంటే జెండర్ ఈక్వాలిటీ లేదు బ్యాంకుల్లో అని చెప్పి చెప్తున్నారు. సో జెండర్ ఈక్వాలిటీ లేదు అని చెప్పేసి బ్యాంకుల్లోనే కాదు ఇతర చోట్ల కూడా ఇతర ఇన్స్టిట్యూషన్స్లో కానీ, కోర్టులో కానీ, లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఎస్పీ ఆఫీస్లో కానీ, ఏ ఆఫీస్కి ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళు ఎప్పుడూ ఆడవాళ్ళే, మగవాళ్ళే. ఎందుకంటే లా ప్రకారం లేడీస్కి మోడెస్టీ ఉంటుంది. మోడెస్టీ MODESTY. మోడెస్టీ అంటే ఏమిటి, అసలు మోడెస్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్తే ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు 100 సంవత్సరాలైనటువంటి ముసలమ్మ దగ్గర నుంచి ఒక రోజు ఉన్నటువంటి బేబీకి కూడా మోడెస్టీ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఆమె యొక్క మోడెస్టీ ఆమెను అవమానపరిచినట్టయితే ఇది అమౌంట్స్ టు ఎ క్రైమ్. అంటే మోడెస్టీ అంటే సిగ్గు, ప్రియం, అలా అటువంటి సినానిమ్స్ ఉన్నాయి. సో ఆడవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు సంచరించలేదు. మగవాళ్ళు మాట్లాడినట్టుగా ముందుకు వచ్చినట్టుగా ఆడవాళ్ళు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది ఒక ఇండియాలోనా ప్రపంచవ్యాప్తంగా ఉంది. మీరు ఒక అమెరికా దేశాన్ని తీసుకోండి, ఎంతో డెవలప్డ్ కంట్రీ అని చెప్తున్నారు. మన దేశం ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటున్నారు. డెవలపింగ్ కంట్రీలో మనం ఎంతమందిని లేడీస్ని రాష్ట్రపతిని చేసుకున్నామా లేదా? అంతకుముందు ప్రతిభా పాటిల్ గారు ఉన్నారు, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. అమెరికన్ హిస్టరీలో 400 సంవత్సరాల ఇండిపెండెన్స్ ఉన్నటువంటి అమెరికా చరిత్రలో ఎంతమంది లేడీ ప్రెసిడెంట్స్ అయ్యారు? 70 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల కాలంలో ఇద్దరు ఆడవాళ్ళని మనం మహిళామణులను మరి ప్రెసిడెంట్గా చేసుకోగలిగాం. మరి సుప్రీంకోర్టు జడ్జెస్గా చూసుకోగలిగాం. ఈరోజు సుప్రీంకోర్టులో 9 జడ్జెస్ లేడీ జడ్జెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేడం బేళా త్రివేది గారు, నాగరత్న గారు, హిమా కోహ్లీ గారు, భానుమతి గారు సుప్రీంకోర్టులో 9 మహిళా జడ్జెస్ ఉన్నారు. మన హైకోర్టులో 3 మంది జడ్జెస్ ఉన్నారు. కొంతమంది చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్స్ పనిచేస్తున్నారు. అనేక రంగాల్లో మన రిపబ్లిక్ డే మీరు చూసారో లేదో చూడలేదో తెలీదు, సైనిక తర్వాత నిర్వహించారు. సైనిక తర్వాత నిర్వహించినప్పుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ని మెక్రాన్ డొనాల్డ్ వారిని తీసుకొచ్చారు. ఆయన చూసి ఆశ్చర్యపోయినారు. మొత్తం ఆ రోజు జరిగిన చాలా మంది మహిళలు ట్రూప్స్గా, బ్యాండ్స్గా, మహిళలుగా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఫ్లైట్స్ కూడా పైన నుంచి నడిపిన వాళ్ళు కూడా నారీ శక్తి అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు మొత్తం కంప్లీట్ మహిళలను పెట్టి ఈ యొక్క సైనిక పాఠవాన్ని ప్రదర్శించారు. సో ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆయన ఆశ్చర్యపోయాడు. ప్రపంచంలో అత్యున్నత ప్రభుత్వమైనటువంటి స్థానం ఇస్తున్నటువంటి దేశం భారతదేశం లేడీస్ అయినప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క పురుషాహంకారం పోలేదు. పురుషాహంకారం పోక అక్కడక్కడ ఆడవాళ్ళు ఇబ్బంది గురవుతున్నటువంటి మాట వాస్తవమే. సో కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని అనేక చోట్ల ఇబ్బంది పెడుతున్నారు. మరి చాలా కేసులు మా దగ్గరకు వస్తున్నాయి. చాలా కేసులు రావడం వల్లే ప్రత్యేకమైనటువంటి మహిళా కోర్టులు ఏర్పాటు చేశారు. ఆడవాళ్ళ మీద జరిగినటువంటి నేరాలకు గాను ప్రత్యేకమైనటువంటి మహిళా కోర్టులు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల మీద, ఆడపిల్లల మీద నేరాలు, లైంగిక నేరాలు జరిగితే కనుక పాక్సో కోర్ట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ కోర్టు ప్రత్యేకమైనటువంటి కోర్టు ఏర్పాటు చేశారు. అట్లాగే
మహిళా కోర్టు, ఫ్యామిలీ కోర్టు, పాక్సో కోర్టు, ఉమెన్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, ఎక్కడైతే లేడీస్కి అన్యాయం జరుగుతుందో అక్కడ ఇమీడియట్గా తీర్పులు ఇవ్వండి, శిక్షలు ఇవ్వండి అని చెప్పి న్యాయ వ్యవస్థ కూడా ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో లేడీస్కి అక్కడ మరి తీర్పులు ఇచ్చి మగవాళ్ళందరినీ కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. సో కాబట్టి జెండర్ ఈక్వాలిటీ ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి రాబోతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక మీ బ్యాంక్ ఎంప్లాయీస్లో ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ హెడ్ క్వార్టర్స్లో మా జడ్జెస్లో అనంతపురంలో 3 మగవాళ్ళు పనిచేస్తున్నాం, 10 మంది లేడీస్ ఆఫీసర్స్ జడ్జెస్. ఎవరైనా మీటింగ్ పెడితే మేము 3 కూర్చుంటున్నాం మగవాళ్ళం, 10 మంది లేడీస్ కూర్చుంటున్నారు. అంటే ఆఫీసర్స్ ఎంతమంది లేడీస్ ఆఫీసర్స్ వచ్చారు. ఒకప్పుడు లేడీస్ 33% రిజర్వేషన్ ఇవ్వండి మాకు ఉద్యోగాల్లో అన్నారు. కొన్నాళ్ళకి మగవాళ్ళందరూ 33% రిజర్వేషన్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగువలసినటువంటి పని చేసింది. ఎందుకంటే ఆడవాళ్ళు అలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఈజీగా కాదు, మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు బాగా కష్టపడుతున్నారు, ఆడవాళ్ళు బాగా శ్రమ చేస్తున్నారు, రాణిస్తున్నారు, ఈవెన్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. మగవాళ్ళ కంటే కూడా శ్రద్ధగా, ఇంకా మగవాళ్ళ హాస్టల్లో ఉంటే సినిమానికి షికారులకు ఓడుతున్నారు, ఆడపిల్లలు చాలా శ్రద్ధగా చక్కగా చదువుకుంటున్నారు, మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు, మంచి అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఈ జెండర్ ఈక్వాలిటీని సమానం చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఈ యొక్క పురుషులను వారి యొక్క స్థాయి ఏమిటి, మహిళల యొక్క స్థాయి ఏంటి, మహిళలను ఇంకా చైతన్యపరిచి మరి ఈ యొక్క కాండాలు అంటారు గిరిజన పల్లెల్లో వాటిల్లో కూడా మనకి ఇంకా డెవలప్డ్. గిరిజన పల్లెలు కొన్ని చూస్తూ ఉంటాం, మేము పల్లెటూర్లు వెళ్తూ ఉంటాం. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున కొన్ని కాండాలు వెళ్ళి ఈ పల్లెటూరులో గిరిజన తెగల్లో చూస్తుంటే అక్కడ విపరీతంగా పురుషులు మహిళలను వేధించడం మేమే చూసాం. సో వాళ్ళందరికీ కూడా చైతన్యం పరచాలి, వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ మహిళల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలని చెప్పేసి మహిళా దినోత్సవం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం రోజు మరి ఆడవాళ్ళ యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మగవాడికి తెలియజేయడమే మహిళా దినోత్సవం. మహిళల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడమే, మగవాడికి తెలియజేయడమే మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. సో కాబట్టి ఈ మహిళలందరూ ఎవరైతే తల్లులు ఉన్నారో, మరి తల్లులు ఉన్నారో, చెల్లెలు, అక్కలు, అన్నలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆల్వేస్ మగవాళ్ళకి కోఆపరేటివ్గా ఉండాలి. మరి మగవాళ్ళకి మేము కోఆపరేటివ్గా ఉంటున్నామండి, స్టిల్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి మాకు. తెల్లారిస్తే మా కోర్టులోకి వచ్చేది కూడా డైవర్స్ కేసులు ఎలా ఉంటాయంటే, భార్యాభర్తలు వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునే ముందర ఉగ్రవాదులు బెటరు అలా దెబ్బలాడేసుకుంటారు కోర్టులో. నువ్వు అప్పుడు అలా ఉన్నావంటే నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు, నువ్వు అప్పుడు ఇచ్చేసావంటే నువ్వు ఇప్పుడు ఇచ్చేసావు. వాళ్ళ మధ్య తగడం తెలచడం ఇంత సామాన్యమైనటువంటి విషయం కాదు. యాక్చువల్గా చేయాలంటే నక్సలైట్ ఏరియాకు ఉగ్రవాదుల ఏరియాకి వెళ్ళిపోయి కేసులు చేసుకోవచ్చు. కానీ ఒక భార్య భర్త బియ్యం తేల్చాలంటే కనుక కాపురామం తోకొస్తుంది. సో ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితులను ఒప్పుకోరు. మరి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రాజీ పడాలి, రాజీయే జీవితం, కాంప్రమైజ్ ఈజ్ ది లైఫ్. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కాంప్రమైజ్ మించినటువంటి మందు మరొకటి లేదు. సో కాంప్రమైజ్ ఏంటి, మరి ఎలాగ కాంప్రమైజ్ దాకా వచ్చాం కాబట్టి మీ అందరికీ సరదాగా ఒక మంచి జోక్ కూడా చెప్తాను. చాలా కాలం నుంచి దెబ్బలాడుకుని ఓ రోజు నిర్ణయం తీసుకున్నారు, లాభం లేదు, మనందరం కూడా విడాకులు తీసుకుందాం కాంప్రమైజ్ అయినారు. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళినారు. లాయర్లు అంటే జనరల్గా ఎలా ఉంటారంటే, నేను లాయర్ దగ్గర నుంచి వచ్చాను కాబట్టి లాయర్ని కామెంట్ చేయట్లేదు, ఏదైనా కేసు వచ్చిందంటే పండగే మాకు, ఎందుకు డబ్బులు వస్తాయి కదా, లాయర్ వృత్తి అది కదా, ఇమీడియట్గా ఏం చేస్తాం, కేసు ఫైల్ చేస్తాం. కానీ ఆ లాయర్ గారు ఏం చేసినట్టంటే, అమ్మ మీరిద్దరు చాలా యంగ్గా ఉన్నారు, ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు, కారణాలు కావాలి, డైరెక్ట్ దాఖలు చేయాలంటే, సో కారణాలు చెప్పండి అని అడిగారు. మాకు పెళ్ళైంది కదా, అది కారణం సరిపోదా విడాకులు తీసుకోవడానికి అడిగినారు భర్త. అది కారణం కాదు అయినా, పెళ్ళైతే విడాకులు తీసుకోవడానికి కారణం కాదు, కారణాలు చెప్పాలి. నేను చెప్పను దాన్ని చెప్పానన్నాను, నేను చెప్పను వాడిని చెప్పానన్నాను. అలా కాదు కానీ ఎవరో ఒకటి చెప్పండి రాన్నాడు. అయితే ఒక పని చేయమనండి, ఆయన బయటకు పోవాలని నేను చెప్తానండి. అంటే వాళ్ళ మాట లాంగ్వేజ్ ఎలా ఉన్నది అన్నీ చెప్తున్నాను మీకు. వాడిని బయటకు పోమని చెప్తాను. సరే నాయన నువ్వు బయట కూర్చొని ఆవిడ కారణాలు చెప్తాడంట.
సార్ చెప్పింది, ఏమ్మా ఏంటమ్మా కారణం ఏంటని. ఏం లేదు సార్, నా భర్త పొద్దున్నే టిఫిన్ పెట్టడానికి 8 ఆఫీస్కి బయలుదేరుతానంటాడు. బయలుదేరేటప్పుడు ఒక 10 ఇడ్లీ, ఒక 15 పూరి, 20 చపాతీ తింటాడండి. ఇవన్నీ చేసి పెట్టాలని పొద్దున్నే లేచి, పొద్దున్నే 3 గంటలకు లేస్తున్నానండి. 3 గంటలకు లేచి రెక్కల ముక్కలు చేసుకుని 8 గంటల 10 ఇడ్లీ, 20 పూరి, 30 చపాతీ ఇవన్నీ తయారు చేసి పెడుతున్నాను. ఇంకా మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ కూడా తయారు చేసి ఇవ్వాలి. ఇవన్నీ చేసి ఇచ్చుకుని వెళ్తాడండి వాడు. ఏంటి ఇది తింటాడా మీ ఆయన? ఇది తింటాడు సార్. ఏంటి ఈ కారణం చేత విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నా. ఇది కాదు సార్. మరి ఏ కారణం చేద్దాం? ఇవన్నీ తింటాడండి. ఈ తినేటప్పుడు మొత్తం చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా మా ఇంట్లో ఏదో మెస్ ఆడుకుందామని చెప్పి అందరూ చూస్తానికి వస్తూ ఉంటారండి. అంత పెద్దగా సౌండ్ చేసుకుంటూ తింటున్నాడండి ఆయన. ఏంటి సౌండ్ చేసుకుంటూ తింటాడు? ఏంటి ఏమి జరిగిందో అని చూస్తానికి మీ ఇంటికి వస్తున్నారా జనాభా? మరి ఆ కారణం మీద విడాకులు ఇస్తున్నావా? అది కూడా కాదు సార్. మరి ఇంకేంటమ్మా అంటే తినేటప్పుడు సొంగ కాచుకుంటూ తింటాడంటే ఒళ్ళన్నీ మొత్తం సొంగ అయిపోతుందండి. సో కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడండి. అయితే ఈ కారణం మీద ఇచ్చేస్తావా? ఈ కారణం మీద కూడా కాదు. మరి ఏ కారణం మీద విడాకులు ఇద్దాం అనుకుంటున్నాం సార్? తెల్లారి నుంచి 3 గంటలకు రకాల మొక్కలు చేసుకుని ఇన్ని ఇడ్లీలు, ఇన్ని చపాతీలు, పూరీలు, వాడి లంచ్ ఇన్ని తయారు చేసి పెడుతున్నాం కదా. వెళ్ళేటప్పుడు బాగున్నాయని కానీ థ్యాంక్స్ అని కానీ చెప్పండి వెళ్ళిపోతానండి. సో ఇదే నీ కారణం. అంతే కదా సార్, నేను తెల్లారి గంటలు 3 గంటలకు వేసినప్పుడు కనీసం బాగున్నాయి ఇన్ని చేసావు నాకు థ్యాంక్స్ అని చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. సో ఇదే నా కారణం. ఇదేనండి నన్ను అప్రిషియేట్ చేయడం కూడా నాకు మూడు ఎలా ఉంటుంది నాకు అక్కర్లేదన్నది. సరే పక్కన గ్యాపించాను. ఎవయా మీ ఆవిడ చెప్పింది రీజన్స్, నువ్వు పొద్దున్న లేచి నీ పూరీలు, నీ చపాతీలు, నీ ఇడ్లీలు తింటావంట, కనీసం బాగున్నాయని చెప్పేసి అంటలేదంట. మరి ఏం తయారు నువ్వేం చెప్తే నీకు రీజన్ ఏంటి? నువ్వు మీ ఆవిడ విడాకులు ఇచ్చేయడానికి కారణం ఏంటన్నాడు. ఆయన అన్నాడంట, మా ఆవిడ నన్ను ఏది అర్థం చేసుకోదండి. ఏం అర్థం చేసుకోలే? ఏమీ అర్థం చేసుకోదు. అదే అడుగుతున్నాను, ఏం అర్థం చేసుకో? ఏమీ అర్థం చేసుకోదు. అదేనయ్యా నేను పర్టికులర్గా అడుగుతున్నాను, ఏం అర్థం చేసుకో? ఏమీ అర్థం చేసుకోదు. సరే మీ ఆవిడ అడుగుతుంది కనీసం ఇవి బాగున్నాయి అనే మాట అంటలేదంట కదంటే, సార్ మనిషి అనేవాడు ఎవడనా బాగోపోతే చెప్పలేటండి. అది అర్థం చేసుకోకపోతే ఇంకేది విడాకులు ఇప్పించింది. అది ఎప్పటికప్పుడు నువ్వు గొప్ప అని చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి కనబడింది నాకు. మీరు ఎక్కడ విడాకులు తీసుకోకండి, మీ ఇద్దరికి రాజీ చేస్తాను, నేను కొన్నాళ్ళు భరించండి, తర్వాత కాదండి చేస్తానండి. ఏమిటి రాజీ అన్న? నువ్వు అబ్బాయి భర్త మంచి కార్యక్రమం చేస్తే భార్య పొగడాలి, భార్య మంచి కార్యక్రమం చేస్తే భర్త పొగడాలి. ఆ విధంగా ఇద్దరికి కాంప్రమైజ్ చేసినారు. సరే ఇద్దరు కాంప్రమైజ్ కొట్టుకున్నారు. భార్య మంచి కార్యక్రమం చేస్తే భర్త పొగడాలి, భర్త మంచి కార్యక్రమం చేస్తే భార్య పొగడాలి. ఓకే ఒప్పుకున్నారు ఇద్దరు. ఆ రోజుకి అయిపోయింది. రాయిగారి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళారు. మెట్ట మధ్యాహ్నం అయింది. మరి యథావిధిగా భార్య ఏం చేసిందంటే ఇంటికి వెళ్ళిన వెంటనే మొహం కడుక్కోమని నీళ్ళు ఇచ్చింది. మరి మధ్యాహ్నం భోజనం పెట్టాలి కదండి, ఒక కంచం తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. భర్త స్టార్ట్ చేసినాడు. ఆహా ఏమి అద్భుతమైనటువంటి కంచం, తలతలలాడిపోతుంది, మెలమలలాడిపోతుంది, ట్రిపుల్ అద్భుతమేవా లేకపోతే విమ్ సోపుతోమేవా అన్నాడు. మండిపోయింది ఎవరికి? దీనికి కూడా పూర్తారు. సరే వేడి అన్నం తీసుకొచ్చి పెట్టింది. పెట్టగానే ఆహా ఏమి అద్భుతమైనటువంటి తెల్లటి అన్నం, విడివిడిగా పొడిగా మళ్ళీ పువ్వులా ఉన్నదన్నాడు. మళ్ళీ ఇంకా కాలింది ఎవరికి? వెంటనే తీసుకొచ్చి సాంబార్ పోసింది. సాంబార్ పోసిన వెంటనే సాంబార్ కలుపుకొని 2 ముద్దలు నోట్లో పెట్టి ఏమి అద్భుతమైనటువంటి